అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి. కొంతకాలం క్రితం మా అమ్మ ఏదో మాటల సందర్భంలో ఒక విషయం చెప్పింది. వాళ్ళ చిన్నప్పుడు అంటే సుమారుగా 50-55 సంవత్సరాల క్రితం దసరా సెలవుల్లో ఓ చిత్రమైన సంప్రదాయాన్ని అనుసరించేవారట. అదేంటంటే పాఠశాల విద్యార్థులంతా తమ ఉపాధ్యాయులతో కలిసి ఊర్లో ఉన్న అన్ని ఇళ్లకు వెళ్ళేవారట. మామూలుగా వెళ్ళడం కాదు, అందరూ గుంపులు గుంపులుగా దసరా పద్యాలను సరదాగా పాడుకుంటూ వీధులన్నీ తిరుగుతూ వెళ్ళేవారట. ఏ ఇంటికి వెళితే ఆ ఇంటి వారిని దీవెన పద్యాలతో ఆశీర్వదించేవారట. బాలల దీవెనలు, బ్రహ్మదేవుడి దీవెనలంటూ చమత్కారపు మాటలు కూడా చెప్పేవారట. దీవెనలతో పాటు కాస్తంత దబాయింపు కూడా ఉంటుందా పద్యాలలో. దానితో ఆయా గృహస్థులు కూడా ఎంతో మురిసిపోతూ పిల్లలకు పప్పు బెల్లాలు, అయ్యవార్లకు అంటే ఉపాధ్యాయులకు 5 రూపాయలో 10 రూపాయలో నగదు ఇచ్చి పంపించేవారట. కలవారి కుటుంబాలైతే పిల్లలకు పప్పు బెల్లాలతో పాటు జేబురుమాళ్ళు, పెన్సిళ్ళు వంటి చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చేవారట. పిల్లల కానుకలు తీసుకుని సంతోషంతో గంతులు వేసుకుంటూ మరో ఇంటికి వెళ్ళేవారట. ఇది అప్పటి సరదా సంప్రదాయం. ఇదేదో కేవలం 1-2 ఊర్లకు సంబంధించింది కాదు. ఇంచుమించు మన ఆంధ్రదేశం అంతా అప్పట్లో ఈ సంప్రదాయం ఉండేదట. పేరుకు పద్యమే కానీ రాగయుక్తమైన వచనంలో హాయిగా సాగిపోయే పాటల్లా ఉంటాయి ఈ దసరా పద్యాలు. ఆనాటి కాలంలో పిల్లలు పాడుకునే ఆ దసరా దీవెన పద్యాలను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఎప్పటిలానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక దసరా పద్యాలలోకి ప్రవేశిద్దాం. పిల్లలంతా ఒక ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి వారిని ఉద్దేశిస్తూ ఇలా పాడేవారట. శ్రీమంతులై మహాశ్రేయములు కలిగి భూమిలో వెలలేని భోగములు గలిగి ధనధాన్యములు గలిగి ధర్మములు గలిగి ఘనవస్తు గజతో రంగవ్రజము గలిగి రాజసన్మానంబు రాజ్యంబు గలిగి తేజంబు ప్రాభవ స్తోమంబు గలిగి అందలంబులు గలిగి అతికీర్తి కలిగి పొందుగా నవరత్న భూషణాలు గలిగి బంగారు మేడలను పరిగలను గలిగి శృంగారవళులతో చిలువములు గలిగి సతులతో హితులతో సౌఖ్యములు గలిగి సుతులతో నుతులతో శోభనాలు గలిగి గంధమాల్యాంబర గ్రాణములు గలిగి బంధుజాలంబులు ప్రఖ్యాతి గలిగి అన్నదమ్ములు మీరు ఆయువులు గలిగి తనయులకు తనయులకు తనయులంగలిగి మనుములకు మనుములకు మనములంగలిగి పాడియును పంటయును బాగుగా గలిగి గాడిసురభులు మీకు ఘనముగా గలిగి వన్యవాసియు గలిగి వర్ధిల్లరయ్య సన్నుతాచారములు జరిగించరయ్య శ్రీయలమితోడు తను ప్రసిద్ధిగా మీకు ఆయువును పుత్ర పౌత్రాభివృద్ధిగను పసిబిడ్డలము మేము పలుమారుదిరుగా వసివాడియున్నాము ఎండవానలకు అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు పన్నుగా ఖర్జూర పండ్ల5 షేర్లు నారికేళ ఫలాలు 100 చాలు రేపురా మాపురా మళ్ళీ రమ్మనక జాగుచూపులు చూచి చాలు పొమ్మనక ఏ ప్రొద్దు దిప్పిన ఇవ్వవలె గనుక ఎంతసేపుందుము ఎంత దయలేక పప్పు బెల్లంబులు బాలురకు నెల్ల ఇప్పించి పంపుడి ఘనతరంజిల్లా. ఇంకో పద్యం. శ్రీరస్తు విజయస్తు చిరకీర్తిరస్తు భూరి వైభవమస్తు పుత్రలాభస్తు ఆరూఢిగా మీకు ఐశ్వర్యమస్తు కొడుకులను కోడండ్రు కొమరొప్పగలిగి వడుగులను పెళ్ళిళ్ళు వరుసతో గలిగి ఎడబడని సంపదలు ఎప్పుడును గలిగి పుడమి వర్ధిల్లుడి పుణ్యములు గలిగి అల్లుండ్లు మనుమలను అధికములు గలిగి కొల్లలుగా ధనధాన్య కొట్టులుంగలిగి శ్రీలక్ష్మి మీ ఇంట చెలగు బంగారు పూల పూజలు చేసి పులు పొందినారు ఆశ్వీజ శుద్ధ మహర్నవమి మొదలు శాశ్వతాశీర్వాద సత్యవాక్యముల బాలలా దీవెనలు బ్రహ్మదీవెనలు తెలివైన శ్రీ విష్ణుదేవు దీవెనలు శ్రీకరంబైనట్టి శివుని దీవెనలు
ప్రాకటంబుగ ఋషులు పలుకు దీవెనలు ఏడాదికొక దినము వేడ్కతో మిమ్ము వేడ్క వచ్చితిమిప్పుడు విభవంబుగాను వెయ్యారులను మేము వేడరాలేదు. అయ్యవారికి చాలు 5 వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు. పన్నుగా ఒక తూము పప్పైతే చాలు మణుగు బెల్లము నెయ్యి మాకు ఇప్పించి జనజనత్కారముగా సాగనంపించి విందు బియ్యము పప్పు విడియంబులిచ్చి పొందుగా నెయ్యిచ్చి భోంచెయ్యమనుచు పెట్టెలోది మంచి ప్రియమైన శాలు దట్టీక వాయిలు తగటి పాగాలు ఇట్టట్టు దిప్పకను ఇప్పుడు రమ్మనక ఇప్పుడే అయ్యవారికి ఇప్పించవలను తప్పకను ఇప్పుడే దైశాయవలను. దుష్టజనులను ప్రస్తుతించేది లేదు అష్టకష్టపు వారిని అడిగేది లేదు పొసగ పెనులోభులను పొగిడేది లేదు. నగరవారము కాము తెగువతో నడుగా పాత అప్పులుగావు పలుమారు నడుగా అల్లుండ్లవలిగాము అలిగి మిమ్మడుగా పరగంగ చిన్న బాలురము మేము త్వరగ దయచేయుడి బహుమానములను. రేపు రామాపుర మళ్ళీ రమ్మనక ఇప్పట్లో లేదనక ఇవ్వవలె మాకు పోకుంటే గడియలో పోయి రమ్మనక శ్రీరాములిచ్చు బహుశిరియునాయువులు. ఇవి దసరా దీవెనల పద్యాలు. ఇప్పుడు దసరా రోజు పిల్లలు పాడే దేవీ దేవతల పద్యాలు కొన్ని చెప్పుకుందాం. ఈ పద్యాలను పాడుకుంటూ వాళ్ళు వీధుల్లో సరదాగా కాసేపు తిరిగేవారట. ముందుగా సరస్వతీదేవి మీద పద్యం. భారతీ మాం పాహి ప్రణుతగీర్వాణి వారిజాసను రాణి వరణీలవేణి శారదాశుకపాణి సముదపికవాణి చారువీణాపాణి సైకతశ్రోణి జయ జయతు శర్వాణి జయతు భద్రాణి జయతు పల్లవపాణి జయతు అలివేణి జయతు విద్యలరాణి జయభద్రవేణి జయతు పుస్తకపాణి జయనీలవేణి నీలనేరదవేణి నిత్యకళ్యాణి సరసముగ నినుగొల్తు సద్గుణ కదంబ సిరులిచ్చు మమ్మేలు శ్రీశారదాంబ. ఇప్పుడు లక్ష్మీదేవి మీద పద్యం. శ్రీలలో వెలసిన శ్రీలక్ష్మివమ్మ పాలసంద్రములోన ప్రబలితివి కొమ్మ చెన్నకేశవు రాణి చెలువు మాయమ్మ వాలాయముగ మాకు వరములీవమ్మ గరిమతో మా మనవి గైకొనవే బాల గౌరవంబున మమ్ము కరుణించు చాలా కాపాడుదువు జనుల కనకంపు బొమ్మ కమల చంపకవల్లి శాంతమాయమ్మ. ఇప్పుడు పార్వతీదేవి మీద పద్యం. అరవిందలోచన అయిన పూబోణి హరుని పట్టపు రాణి అంబురుహపాణి కరుణించు రుద్రాణి ఘననీలవేణి పల్లవామృదుపాణి పరమ కళ్యాణి తళుకు కన్నుల కాంతి ధగధగను మెరయ బెళుకు కన్నుల కాటు కయుమేను సొలయ తిలకంబు చేచాల తీరైన ఎట్టి మొలక నవ్వుల ముద్దు గులుకుచున్నట్టి శరణు జొచ్చితి వరములిచ్చినను బ్రోవు కరుణతో నాగేశు రాణిననుగావు అమ్మ మా విన్నపములాలించవమ్మ మము బ్రోవ గదవమ్మ మము గన్నయమ్మ మూడు మూర్తులకును ఆధారమీవమ్మ సామగాన ప్రియ శౌరిప్రదమ్మ పరమదక్షుని కొమ్మ బంగారు బొమ్మ మనసిజాహరు కొమ్మ మముగన్నయమ్మ సిరులెమ్ము దుర్గిపుర శ్రీపార్వతమ్మ. ఇప్పుడు దశావతారముల మీద పద్యం. దివము సంపదలొసగు దివ్యావతార ఘనచన్న కేశవ కరుణావిహార మరుజనకమము నేలు మత్స్యావతార గురుతుగా కృపజూడు కోర్మావతార వరదుడవుగా వయ్య వరహావతార సిరులు కరుణించు నరసింహదేవ వక్షమున సిరిగల్గు వామనావతార రక్షించు మము పరశురామావతార రాక్షసాంతక రఘురామావతార పక్షివాహన బలభద్రావతార బ్రోవ నేర్చిన ఎట్టి బుద్ధావతార కావవే మము వేడ్క కలికావతార దేవేశ దుర్గిపుర దివ్యనగరీశ సేవకుల రక్షక శ్రీచెన్నకేశ. ఇక చివరిగా యశోదాకృష్ణుల సంవాదం. ఏమిరా శ్రీకృష్ణ ఇంతయాగడము తగునటర ఇది నీకు జగతి లోపలను రేపల్లెవాడలో గోపసుందరులు వింతగా చెప్పెదరు సంతతము నాతో గొల్లభామలతోను చెల్లాటలాడ భామనీ పైటలో బంతున్నదనుచు పట్టుకుందు నటంచు బలికినావటర నా ముద్దు కృష్ణయ్య నా చిన్ని తనయ నా వేణుగోపాల నందను కుమార అని ఇట్లు తల్లి తన్నదలించి పలుక తల్లి ముందర నిలిచి తానిట్లు పలికే అమ్మరో వినవమ్మ అతివ గోపెమ్మ చిన్నవారలతోను చెలగి చెండాడ
నా బంతి పోయనే దానింటిలోకి బంతి తెమ్మని నేను బలుకగా జూచి, గోపస్త్రీలందరూ గుంపులుగా గూడి నీ బంతి ఎరుగము నిన్నెరుగమనిరి. అనుచు కృష్ణుడు పలుక అతివ గోపెమ్మ చిరుత కొమరుని జూచి చెలగితా బలికే. కాత్యాయని దేవి కరగి పూజింప జలక్రీడలాడగా వలనుగా జూచి, చెలగి వలువలు తీసి చెట్లపై బెట్ట యువతులా చీరెలా నుంచినావటగా. అతి ధూర్తతనములిట్లగుట నీకగున నా ముద్దు కృష్ణయ్య నా చిన్ని తనయ నా వేణుగోపాల నందను కుమార. అనగ తల్లికి బలికి నా చిన్న కృష్ణు చెంగల్వ కొలనులో చెలియలందరును చెదల రవములు నెగడ చెలగవారలను. జలక్రీడలాడగా జలజాక్షి యొకతే కనుసైగ చేయగా కదలి వెళ్ళి తిని, ఇంతకన్నా నేను ఎరుగనోయమ్మా. జయీభవ దిగ్విజయీభవ. ఇవి అలనాటి దసరా పద్యాలు. మనందరికీ జగన్మాత అయిన ఆ లలితాపరా భట్టారిక ఆయురారోగ్యైశ్వర్యాలను అనుగ్రహించాలని కోరుకుంటూ స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.